హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఉద్దామేశ్వర తంత్రంలో యక్షిణి మంత్రములు ఇంతవరకే చెప్పి ఉన్నాం. 36 మంది యక్షిణులు గురుండి చెబుతూ వస్తున్నాం. ఉద్దామేశ్వర తంత్రము భైరవ సిద్ధాంతమునకు అనుగుణంగా ఉంటుంది కాగా తంత్రయోగములకు ప్రసిద్ధమై ఉంటుంది. ఈ ఉద్దామేశ్వర తంత్రం నుండి మనకు ఆవశ్యకత కలిగిన సకల విధములైన మంత్రములను తీసి గురువు వద్ద నుండి గ్రహించి మంత్రములు జపం చేసి మన తక్షణ లోటుపాట్లను నివారణ చేస్తూ ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు ఉద్దామేశ్వర తంత్రం మనకు చాలా వరకు ఉపకరిస్తుంది. దానిలో భాగంగా స్త్రీ పురుషులు వివాహం అయిన తర్వాత ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు కావాలన్నా, సంసారంలో ఎప్పుడు ఎటువంటి కలతలు లేకుండా ఉండాలన్నా, సంసారం సుఖంగా ఉండాలి, సుఖమైన సంసారం జరగాలి. అది లేనప్పుడు వారి మధ్య యాదరోచితంగానే కలతలు రావడం, ఘర్షణలు రావడం, సంతృప్తి లేని జీవితం గడపడం అన్నది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక స్త్రీ తన తండ్రి తనకు అన్ని అందించగలడు, గాని కట్న కానుకలు ఇచ్చి పెళ్లెందుకు చేస్తున్నారు అంటే ఆమెకు సుఖం కావాలి, సుఖ సంసారం కావాలని. దానిని పురుషుడు ఎప్పుడు జ్ఞప్తిలో ఉంచుకొని తగు విధంగా ప్రవర్తిస్తూ ఉండాలి. భోజనం ఎంత బాధ్యతగా చేస్తామో, మన కర్మలను ఎంత బాధ్యతగా చేస్తామో, సుఖ సంసారం కూడా అంతే బాధ్యతగా చేయాలి. మన సంసారిక జీవనంలో భోజనమునకు అరగంట కేటాయిస్తే, కర్మ చేసి జీవితం గడిపేందుకు 8 గంటలు కేటాయిస్తే, కేవలం స్త్రీ యొక్క సుఖం కొరకు రాత్రి అంతా కేటాయించబడి ఉంటుంది. అంటే వృత్తి ఎంత ముఖ్యమో స్త్రీ యొక్క సంయోగము లేక స్త్రీ పురుష యొక్క సంయోగము, సంసారం కూడా అంతే ముఖ్యమై ఉంటుంది. దీనిని పురస్కరించుకొని ఎవరు ప్రతివారు తమ వంతుగా కృషి చేస్తూ సుఖములు పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సంభోగం కంటే భోగము లేదు, మరి రాదు. ఎన్ని యంత్రములు వచ్చినా కేవలం యాదరోచిత వృత్తుల కొరకే గాని మనసును ఆహ్లాదపరిచే భోగం ఏదైనా ఉందంటే అది సంభోగం. అది పొందని వారు నిర్వీర్యులవుతారు, అనగా వీర్యహీనులవుతారు. దానికి మన తెలుగు పదంలో నిర్వీర్యులు అంటే పనికి మానిన వారుగా సూచిస్తున్నాయి శాస్త్రములు. కాబట్టి మన హైందవ సనాతన ధర్మం సంసారం నాకు అంత ప్రాధాన్యత ఇచ్చి ఉన్నది. అయితే వృత్తి యొక్క ఒత్తిడి వలన, తింటున్న ఆహార పదార్థముల యొక్క కల్తీ వలన, లేక వ్యవహారంలో జయం పొందక మస్తిష్కంలో లేనిపోని ఆలోచన వలన సుఖమైన సంసారం జరగదు. సుఖమైన సంసారం కావాలంటే ముందు మానసిక ప్రశాంతత అవసరం. ప్రతివారు జపములు ధ్యానములు చేసేటప్పుడు మానసిక ప్రశాంతత అవసరం అంటారు. గాని సంసారం నాకు ప్రేరేపణ కావాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేరేపిస్తూ సంసార సుఖములు అనుభవించాలి అంటే ముందు మానసిక ప్రశాంతత, తర్వాత అనుభవించాలనే ఆతృత, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే గాని ఇది జరగదు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా శరీరం సహకరించక లేక అంగములు సహకరించక చాలా మంది నిరాశకు, నిస్పృహకు గురి అవుతూ ఉంటారు. అటువంటి వారు ఏదో ఔషధ సేవనలు చేస్తూ ఉంటారు. అవి సైడ్ ఎఫెక్ట్ కి గురి చేసి లేనిపోని ఇబ్బందులు కూడా చేస్తూ ఉంటాయి. వీటన్నిటి నుండి బయటపడుతూ ఆనందకరమైన జీవితం గడిపేందుకు ఉద్దామేశ్వర తంత్రమందు మన ఋషులు చాలా విధానాలు అందించి ఉన్నారు. దానిలో ఒక మంత్రం మీకు అందిస్తున్నాను. ఈ మంత్రము ఉదయం సాయంత్రం 8 మాలలు చొప్పున 22 రోజులు చేయండి. కాగా పడుకునే ముందు తన పరుపుపై కూర్చొని తన భార్యను ఏకధ్యానంతో చూస్తూ తమ అవయవములను గణిస్తూ వాటిపై ఉద్రిక్తత పెంచుకుంటూ ఈ మంత్రం కనీసం 108 సార్లు జపిస్తే చాలు ఇంద్రభోగములు మీ మంచం పైనే అనుభవించగలరు. ఈ మంత్రములు చేసేవారు ఏదైనా నిత్య ఉపాసకులైతే ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలరు. అనగా ప్రతిరోజు దీపారాధన చేయడం మరియు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన నిష్ఠతో చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇతర వివరములకు ప్రసంగాలను వినండి, అవగాహన పెంచుకోండి. ఇప్పుడు ఉద్దామేశ్వర తంత్రమందు చెప్పబడిన స్త్రీ పురుష సుఖ సంసారానికి మంత్రము ఓం నమో భగవతే ఉద్దామేశ్వరాయ స్త్రీణాం మదం ద్రావయ కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే ఉద్దామేశ్వరాయ స్త్రీణాం మదం ద్రావయ కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే ఉద్దామేశ్వరాయ స్త్రీణాం మదం ద్రావయ కురు స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు మీ చెవికి వినబడేలా చేస్తూ
చేసుకుంటే చాలు, బయటికి వినబడవలసిన అవసరం లేదు. అలా అని మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఈ మంత్ర జపం మీ చెవికి వినబడాలి. కాగా ఈ మంత్ర జపం చేస్తుండేటప్పుడు మీ భార్యతో గాని, ఇదే స్త్రీమూర్తులు చేస్తే భర్తతో పొందుతున్న సుఖమును మననం చేసుకుంటూ వారి జీవితంలో వచ్చే మంచి దినములు అనగా ఆనందంగా గడిపే దినములను జ్ఞప్తి చేసుకుంటూ అవయోముల ఎడ అవగాహన కలిగి ప్రేరేపణ చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అదే ప్రకారంగా రాత్రి వేళ మంచంపై పరుండే ముందు 108 చేయమని చెప్పాం. అప్పుడు మీరు ఒకరి అవయవములను ఒకరు లేపనం చేసుకుంటూ ఈ మంత్ర జపం చేయడం వలన ఇంకా విశేషంగా ఫలితములు చూపించగలదు. 22 రోజులు చేయండి. లేదా మేము ఇప్పటికే శృంగార తైలము మరియు క్రౌంచ బీజ చూర్ణము అందిస్తూ ఉన్నాం. వాటిని తీసుకొని వాటికి ఈ మంత్రమును అనగా ఉదయం సాయంత్రం జపం చేసేటప్పుడు ముందుంచుకొని ఆ 8 మాలలు చొప్పున జపం చేసినప్పుడు దానిని జాగ్రత్తగా ఉంచుకొని తర్వాత రాత్రి వేళ పరుండే ముందు ఒక 2 చెంచాలు క్రౌంచ బీజ చూర్ణము గాని లేక శృంగార తైలం లేపనం చేసి తర్వాత ఈ మంత్రమును ఒకరి అవయవములు ఒకరు లేపనం చేసుకుంటూ ఒక 108 సార్లు జపం చేసి కలవడం వలన ఇంద్రభోగములను మీ మంచం పైనే చూడగలరు. ఇంకా విశేషంగా తెలుసుకోవడానికి శృంగారం అనే ప్లేలిస్ట్ మన డిస్క్రిప్షన్ లో ఇవ్వబడి ఉన్నది. వాటిలో ప్రసంగములను వినండి. ఉత్తేజభరితమైన ఆనందభరితమైన సంసారం గడిపేందుకు ఉన్న జీవితంలోనే స్వర్గ సుఖములు చూసేందుకు ఈ మంత్రములు యోగములు తంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. జీవితంలో సుఖమయమైన సంసారం గడపాలన్నా సుఖజీవనం గడపాలన్నా జీవిత భాగస్వామికి మీరు సుఖపెట్టాలన్నా లేక ఆమె ద్వారా మీరు సుఖాన్ని లేక అతని ద్వారా సుఖాన్ని పొందాలన్నా ఈ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. దివ్యాత్మస్వరూపులారా చేయండి. చేసి తగు ఫలితములను పొంది సర్వ విధమైన సుఖ భోగములను ఈ జీవితంలో అనుభవించి సంతృప్తికరమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న సుఖ భోగాలను ఆనందములను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.